నిజామాబాద్ మున్సిపల్ పోరులో ఇందూరు హస్త్రం పేలింది. పొలిటికల్ హిట్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. నిజామాబాద్ పేరును మారుస్తామంటూ బీజేపీ విసిరిన సెంటిమెంట్ బాణం ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం కోటల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అభివృద్ధి వర్సెస్ అస్తిత్వం. పేరు మార్పుతో ఓట్లు రాలుతాయా? ఇందూరు నినాదం గెలుస్తుందా లేక వివాదాలకు కేరాఫ్ అవుతుందా? నిజామాబాద్ టు ఇందూరు మున్సిపల్ ఎన్నికల వేళ పేరు మార్పు సెగ. నిజామాబాద్ కార్పొరేషన్లో ఎన్నికల రణరంగం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ తమ అమ్ముల పొదిలోని అస్త్రాల్ని బయటికి తీస్తున్నాయి. అయితే అందరికంటే ముందే బీజేపీ తన మార్కు హిందుత్వ కార్డును ప్లే చేసింది. తాము గెలిచి మేయర్ పీఠం దక్కించుకున్న వెంటనే నగరం పేరును ఇందూరుగా మారుస్తూ తొలి తీర్మానం చేస్తామంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బాంబు పేల్చారు. ఈ ఒక్క ప్రకటనతో నిజామాబాద్ పాలిటిక్స్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి. అసలు ఈ పేరుగోల ఏంటి? ఆ కహానీ తెలుసుకోవాలంటే నిజాం కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. రాష్ట్రకూటుల కాలంలో ఇంద్రవర్షేంద్రుడు అనే రాజు ఈ నగరాన్ని నిర్మించారు. అందుకే దీన్ని ఇంద్రపురి అని, కాలక్రమేణా ఇందూరు అని పిలిచేవారు. కానీ 1906లో నిజాం పాలనలో అసఫ్జాహీ వంశీయులు దీన్ని నిజామాబాద్ గా మార్చేశారు. 120 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పేరును ఇప్పుడు మార్చి తీరుతామని బీజేపీ పట్టుబడుతోంది. నిజాం ఆనవాళ్లు మాకొద్దని, నిజాం పేరు వల్లే అన్ని అపశకనాలు జరుగుతున్నాయని ఎంపీ అరవింద్ వేస్తున్న సెటైర్లు ఇప్పుడు కాషాయ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. బీజేపీ స్టేట్మెంట్ తో ఎంఐఎం నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మున్సిపల్ అధికారిక సమావేశాల్లోనే ఇందూరు మున్సిపాలిటీ అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పేరు మారిస్తే ఊరుకోబోమని, ఇది నిజామాబాద్ గానే ఉంటుందని ఎంఐఎం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. పేరు మార్చడం వల్ల ప్రజల తలరాతలు మారవని, కేవలం సెంటిమెంట్లను రగిల్చి బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శిస్తున్నారు. అభివృద్ధి చూపించి ఓట్లాడగాల కానీ దేవుళ్ల పేరిట కాదని ఆయన హితో పలుకుతున్నారు. మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం. పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు? దాదాపు 250-300 సంస్థల పేర్లు మార్చినారు. మహాత్మా గాంధీ యొక్క పేరును మన దగ్గర తీసేశారు. ఎంత అన్యాయం ఇది! పేర్లు మారుస్తే ఏమైందండి? మీ జీవితంలో బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇదో చెప్తా ఉన్నాను. పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి. అరవింద్ నా తమ్ముడే, మా శ్రీనివాస్ గారు అబ్బాయి. తమ్ముడు నాకు కూడా ప్రేమ ఉంది. కానీ రాజకీయాలు మాట్లాడకుండా మీరు ఈ జిల్లాకి 7 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యుడిగా మీరు తెచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి వివరిస్తే ప్రజలు సంతోషిస్తారు. పేర్ల మార్పుతో బీదవాళ్ళ జీవితాలు మారవు. ప్రస్తుతం నిజామాబాద్ కార్పొరేషన్ లో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. అధికార బలంతో కాంగ్రెస్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాల నేతృత్వంలో బీజేపీ, మైనారిటీ ఓట్లే లక్ష్యంగా ఎంఐఎం హోరాహోరీగా తలపడుతున్నాయి. ముస్లిం మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్న ఈ నగరంలో ఇందూరు నినాదం హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. అటు ఎంఐఎం కూడా తన ఉనికిని చాటుకోవడానికి దీన్నే ఆయుధంగా మలుచుకుంటోంది. మధ్యలో కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం పఠిస్తోంది. నిజామాబాద్ గడ్డపై మొదలైన ఈ పేరు మార్పు రగడ ఎటు దారితీస్తుందో చూడాలి. ఓటు బ్యాంకు వేటలో పార్టీలు వేస్తున్న ఈ ఎత్తుగడలను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? నిజామాబాద్ గానే ఉంటుందా లేక బీజేపీ చెబుతున్నట్లుగా ఇందూరుగా మారుతుందా? మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి.